నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభదినం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? నమస్కారం. నేటి పంచాంగం 11/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. తిథి చతుర్దశి రాత్రి తెల్లవారుజామున 3:21, నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 3:10. యోగాలు ధ్రువ రాత్రి 7:46, కరణము భవ మధ్యాహ్నం 2:09, కరణము వణిజ రాత్రి తెల్లవారుజామున 3:21. రాహుకాలం ఉదయం 10:25 నుంచి 11:58, గుళికాలం ఉదయం 7:18 నుంచి 8:51, యమగండం మధ్యాహ్నం 3:05 నుంచి 4:39, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుంచి 12:23, దుర్ముహూర్తం ఉదయం 8:14 నుంచి 9:04, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుంచి 1:13, అమృతకాలం ఉదయం 7:08 నుంచి 8:55, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:36 నుంచి 2:24. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, అలాగే ఏదైనా పోటీ పరీక్షల నిమిత్తం కట్టే ధనం కానీ, దాంతోపాటు అంటే ఫీజులు లాంటివి, అలాగే నైపుణ్యాలు పెంచుకోవడానికి అంటే మీకుండే స్కిల్స్ డెవలప్ చేసుకునే విధానంలో కొంత, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎవరైనా పెద్దవాళ్ళని సంప్రదించి ఏదైనా ట్యూషన్ రిలేటెడ్గా అంటే శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధించే దిశగా చేసే ప్రయత్నాలకి సంబంధించిన ఖర్చులు ఈ రోజున ఒకటి కనబడుతున్నాయి వీళ్ళకి సంబంధించి. అలాగే వీళ్ళకి మిత్రులకి అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చులు అనేవి వీళ్ళకి ఉంటాయి. అంటే చిన్నపాటి ప్రయాణాలకి, ముఖ్యంగా దగ్గర ప్రయాణాల నిమిత్తం కొంత మీరు ఈ రోజున ఫోకస్ చేస్తారు. సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. ఆ నేపథ్యంలో ఆత్మీయులతో మీకు ఇబ్బందులు రాకుండా, అంటే అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మేనమామ మొదలైన వారితో ఈ రోజున చర్చలు జరపడానికి ఆస్కారం ఉన్న రోజు అని మనం ఒకటి భావించవచ్చు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఎక్కువ కృషి చేయాలి. వైరాగ్యం నుంచి బయటికి రావాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి ఈ యొక్క కృత్తిక, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1-2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు మీకే కొంత వైరాగ్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ దృష్టి సారించకుండా, లేకపోతే కొంత డైవర్షన్ లాంటిది రావడం, అలాగే మిత్రులతో ఆకస్మికమైన చికాకులు, విభేదాలు లాంటివి రావడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే కొన్నిసార్లు మీ ఆలోచనలతో మీరే సర్లే ఇది జరగదులే అంటే కొంత డిప్రెసివ్ థింకింగ్ లాంటి వాటికి, హృదయాందోళనకి అవకాశాలు లాంటివి ఒకటి. అలాగే ఆత్మీయులైన మిత్రులతో వ్యవహరించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళతో ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మీకు సంబంధించిన విషయాల్లో అంటే ఏదన్నా ఈ పని కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్న విషయాలు ఏదన్నా మీరు కనుక ప్రయత్నాలు చేసినట్లయితే కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే స్నేహితులకు సంబంధించి కానీ, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మీకు కొంతవరకు లాభదాయకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే ధనానికి సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాల్లో దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల సహకారం అయితే బాగుంటుంది. వాగ్దానాలు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. దాంట్లో మృగశిర, పునర్వసు, అలాగే ఆరుద్ర మృగశిర, ఇవన్నీ కూడా పునర్వసు యొక్క 3 పాదాలు కూడా దీంట్లోకి వస్తాయి మనకి. అయితే వీళ్ళ యొక్క లక్షణాలు కనుక ఈ రోజున వీళ్ళ యొక్క విషయాన్ని కనుక చూసినట్లయితే
ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా గృహంలో వాతావరణం కానీ, వాహనాలు నడిపే వారికి కానీ, అయితే వాహన సౌకర్యం విషయంలో కానీ, నూతన విషయాలు నేర్చుకునే అంశాల్లో కానీ కొంత ఘర్షణతో కూడిన వాతావరణం, వైరాగ్యంతో కూడిన నిర్ణయాలు, సమయానికి ఆహార స్వీకరణ విషయంలోనూ కొంత చికాకులు లాంటి వాటికి ఆస్కారం ఒకటిగా మనం భావించవచ్చు. ముఖ్యంగా వీటికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క వ్యక్తిగత వృత్తికి సంబంధించిన విషయాలలో, అలాగే కుటుంబంలో మీ యొక్క గృహానికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన విషయాల్లో ఈరోజు ఈ రెండింటికి సంబంధించి ఎక్కువ మీరు కేర్ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ యొక్క వృత్తిలో మీకు కొంత దానికి సంబంధించిన విషయాల్లో మీకు కొంత లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, అంటే ఆ విషయంలో సంబంధం లేని వ్యక్తుల జోక్యం, వృత్తిపరమైన విషయాల్లో సంబంధం లేని వ్యక్తుల జోక్యం కొంత చికాకుని కలిగించడం, దానివల్ల తద్వారా వ్యక్తులతో విభేదాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మంచిది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున తమ సామర్థ్యం మీద తమకి నమ్మకం పెరుగుతుంది. కానీ ఇతరుల యొక్క సహకారం తీసుకోవడానికి మనసు అంగీకరించదు. వ్యక్తుల యొక్క సహకారం తీసుకునే నేపథ్యంలో వైరాగ్య భావనలు, లేకపోతే సహకరించడానికి ముందుకొచ్చిన వ్యక్తులు కూడా అకారణంగా సహకారాన్ని అందించకుండా దూరంగా ఉండడం, ముఖ్యంగా పెద్దలు, గురువులు మొదలైన వారితో, అంటే తండ్రి సమానులు కానీ లేకపోతే గురువులతో కానీ ఈ రోజున మీకు ఇబ్బందులు రాకుండా వారి సహకార లోపం అనేది మీకు లభించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు మీరు చాలా గట్టిగా కృషి చేస్తారు. వాటికి అవకాశం కూడా అధికంగా కనబడుతూ దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే దాంట్లో అవకాశాలు అనేవి మనకి కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క ఆలోచనలలో కానీ ప్రయాణాలలో కానీ ఆటంకాలు లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? సింహరాశి వాళ్ళ విషయం కనుక తీసుకున్నట్లయితే సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి మాటల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కానీ, ఆర్థిక ఆహార లోపాల విషయంలో కానీ కొంత ఘర్షణ అనేది కుటుంబ సభ్యులతో కానీ ముఖ్యులతో కానీ ఏర్పడే అవకాశం ఉంది. సమయానికి రావాల్సిన ధనం రాకపోవడం వల్ల కూడా చికాకులు అనేవి అధికంగా ఉంటాయి కనుక వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుతూ, ఇతరుల యొక్క జోక్యానికి దూరంగా ఉంటూ, విమర్శలకి దూరంగా ఉంటూ తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో వీలైనంత సావధానంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు సమస్యల్ని అధిగమించగలిగిన అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. కాబట్టి ఘర్షణలకి దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి ఉంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆశించిన లాభాలు పొందడానికి అన్నీ ఏర్పరచుకుంటారు. నూతన ఆలోచనలు, ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా అది వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే మీ యొక్క హాబీస్కి సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దానికి సంబంధించిన నూతన మైత్రి, అంటే మిత్రులు ఏర్పడడం, వారి ద్వారా మీ యొక్క అభిరుచుల్ని అభివృద్ధి చేసుకునే దిశగా మీరు ప్రయాణాలు చేయడానికి ఒక లైన్ ఏర్పడడం మొదలైన దానికి ఆస్కారంగా మనం ఈ రోజుని భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తులతో ఈ రోజున ఎలాంటి పరిస్థితులున్నా ఆరోగ్య సంబంధమైన విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెడుతున్నా, ఎక్కువ డొనేషన్స్కి, ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా వీలైనంత వరకు ఏదైనా ప్రవచనాలు వినడం, ప్రవచనకారులతో మాట్లాడడం, వారి యొక్క ఆశీస్సుల కోసం ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటికి ఎక్కువ అవకాశాలు లాంటివి కనబడుతూ మొదలైన వాటికి ఉంది. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు లాంటివి మీ దానిలో గోచరిస్తున్నాయి. అంటే ప్రయాణాల రీత్యా దూర ప్రయాణాలు, అవి కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలు, అది కూడా తండ్రి, పెద్దలు, గురువులు మొదలైన వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎదురు చూస్తున్న విషయాలలో మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి.
ఏర్పడినా కూడా వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకోవడానికి కానీ లాభాలని స్వీకరించడానికి కానీ విముఖత అనేది ఉండే అవకాశం ఉన్న రీత్యా దాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే చిన్ననాటి మిత్రులు కానీ సమావేశాల్లో మీరు పార్టిసిపేట్ చేయడం కానీ, అది కూడా ముఖ్యంగా ఏదన్నా రావలసిన లాభాలకు సంబంధించిన విషయాలు అన్నిటికి సంబంధించిన చర్చలు అనేవి ఈ రోజున ఏర్పడడం, ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోవడం, వారి యొక్క వృత్తిరీత్యా కానీ వారి ఆర్థిక సంపాదన విషయంలో కానీ వారికి సపోర్ట్ ఇచ్చే విధంగా మీకు ఈ రోజున కొన్ని చర్చలు మొదలైనవి జరగడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణ చింతన కూడా చాలా అధికంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. వృత్తిలో బాధ్యతలు, శ్రమ, కీలకమైన పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. అలాగే ఆకస్మికంగా వృత్తిలో అనవసరమైన ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వృత్తి మీద ఇష్టం అనేది తగ్గే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఆ అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. గణేశుడికి సంబంధించిన నామస్మరణ, శ్రీ గణేశాయ నమః మొదలైనవి చేయడం బట్టి కూడా వృత్తిపరమైన విషయాల్లో చికాకులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయాలన్న భావన, ఉన్న వృత్తిని కన్నా కూడా కొత్త వృత్తులకి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉండడం, అలాగే తండ్రి తర బంధువులు మొదలైన వారితో చర్చలు చేయడానికి కూడా ఈ రోజున ఆస్కారం అనేది ఉంది. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దూర ప్రయాణాలకు ఆస్కారం అనేది ఉంది. అవి కూడా ఆధ్యాత్మిక చింతనతో కూడిన ప్రయాణాలకే ఎక్కువ ఆస్కారం అనేది ఉన్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. అలాగే పోటీలకు సంబంధించి విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. పోటీల నిమిత్తం కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కానీ అనుకోని డిప్రెషన్స్కి అవకాశం ఉన్న రీత్యా, అంటే చేద్దాము చూద్దాంలే సరేలే ఎంత శ్రమపడ్డా ఇంతే అన్న భావనలోంచి బయటికి రావాలి. విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు కానీ లేకపోతే ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్న పెద్దలు కానీ ఎవరైనా సరే దానికి సంబంధించిన ఆటంకాలకు ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తూ అవకాశం ఉన్నట్లయితే గణేశుడికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేసుకుంటూ అలా గణేశుడి అష్టోత్తరాలు లేకపోతే గణేశుడి దుర్వాయుగ్మ పూజ మొదలైనవి చేయడం బట్టి కూడా ఇలాంటి అసంతృప్తిని అధిగమించే అవకాశాలనే ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ప్రయాణ రీత్యా ఎదురవుతున్న ఇబ్బందులను కానీ విద్యాపరమైన విషయాల్లో అసంతృప్తులను కానీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కుంభరాశిలో మనకి యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ముఖ్యంగా వీళ్ళు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ కానీ లేకపోతే ఏదైనా డ్రైవింగ్ చేసేవారు కానీ లేకపోతే ప్రయాణాలు కోసం కొత్తగా ఏదైనా పథకాలు ఏర్పరచుకుంటున్న వాళ్ళు కానీ ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్త. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కొంత పోస్ట్పోన్మెంట్ లాంటిది రావడము లేకపోతే దాని రీత్యా కొంత చికాకులు లాంటివి మీ ఆలోచనలే కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగే విధంగా ఉండడం అనేది, ఆకస్మికంగా మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఈ విషయంలో విభేదాలు రావడం కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో చికాకులు లాంటి వాటికి కానీ ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు వాటిని అధిగమించే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే వీలైనంతవరకు మీ శారీరక శ్రద్ధ, ఆరోగ్యము, నిద్ర మొదలైన వాటి మీద శ్రద్ధ చూపిస్తూ తగిన విధంగా వ్యక్తులతో ప్రయత్నాలు చేస్తూ, అంటే మీ అభివృద్ధి కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో తగిన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఏర్పడవు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు అధికంగా కృషి చేస్తారు వీళ్ళు. అలాగే రావలసిన లాభాల విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ సృజనాత్మకత మొదలైనవన్నీ కూడా
ఎక్కువ ఆధ్యాత్మికత వైపు, లేకపోతే కొంత మీ మీద మీకు ఎంత నమ్మకం ఉన్నా మీ యొక్క భాగస్వామి కానీ, జీవిత భాగస్వామి కానీ, లేకపోతే వ్యాపార భాగస్వామితో కానీ మీరు ఏదైనా చర్చలు జరిపేటప్పుడు కొంత డిప్రెసివ్ థింకింగ్ రాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఏదైనా ఒక వ్యాపార నిమిత్తం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా సర్లే ఇంతేలే అన్న విధానంలో కాకుండా ఎక్కువ తొందరగా మీరు నిరుత్సాహానికి గురి కాకుండా మీ వ్యాపార నిమిత్తం కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కలిపి ఏదైనా మీరు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్న విషయంలో కానీ అన్నీ కూడా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఏర్పడవు. అలాగే సంతానానికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ, వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ మీరు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఆకస్మిక వాయిదాలకు అవకాశం ఉన్న రీత్యా, లేకపోతే ఏదో రూపంలో వాళ్ళు తర్వాత చేద్దాలని పెండింగ్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ విషయంలో తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజుని ప్రారంభించడం అనేది ఒక పద్ధతి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీనారాయణులని స్మరించుకోవడం, ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి మొదలైనవి చేసుకోవడం, దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం, కనకదార స్తోత్రం మొదలైనవి చేసుకోవడం విన్నా మంచిదే. ఇలాంటివి చేయడం బట్టి ఆర్థికపరమైన విషయాల్లో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం, స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని భావించకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ గోచారరీత్యా చెప్తున్న ఫలితాలని కలిపి చూసుకుంటూ గోచారరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంటే ధనస్సు రాశి, దీనే సజిటేరియస్ అని కూడా అంటారు. అలాగే ధనుర్లగ్నము, ఏదైనా సరే ధనస్సు రాశి అనేటప్పటికీ దాంట్లోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల 4 పాదాలు, పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం మామూలుగా చెప్పే దాని ప్రకారం, అంటే రాసుల ప్రకారం తీసుకుంటే. అలాగే ధనుర్లగ్నం, అలాగే ధనస్సుకు సంబంధించిన సన్ సైన్స్ రీత్యా ధనస్సు రాశి, వీళ్ళకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ మనం ఇక్కడ చెప్తున్నాం. జన్మకుండలి కాదు, లేకపోతే ప్రతి వాళ్ళు ఇలాగే 100% ఉంటారని కూడా ఇందులో భావన కాదు. చాలా వరకు లక్షణాలు ఎలా ఉంటాయి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళదన్న లక్షణాల వరకే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం తప్ప ఇది కంప్లీట్గా జన్మకుండలిలో ఇది పర్ఫెక్ట్గా అన్నీ 100% ఒక వ్యక్తికే వర్తిస్తాయని కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితి కాదు. అయితే సాధారణంగా ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఉండే లక్షణాలు ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు చాలా ఉన్నతమైన ఆలోచనలతో, మంచి వ్యక్తిత్వంతో, ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా మెత్తని మనస్తత్వంతో వాళ్ళు ముందుకు పెడతారు. అంటే ఇతరులను చూసి తొందరగా జాలి, దయ మొదలైన వాటితో కరిగిపోయే లక్షణం. అలాగే ఏదన్నా ఒక పనిని ప్రారంభిస్తే వాళ్ళు ఆ పనిని ఇష్టం అయితేనే ఆ పనిని చేస్తారు తప్ప ఒకళ్ళ ఫోర్స్తో ఆ పని వాళ్ళు చేయడం కానీ, అంటే ఇష్టం లేని పనిని వాళ్ళ చేత బలవంతంగా చేయించడం అనేది చాలా కష్టం. వాళ్ళకి అనిపిస్తేనే ఆ పని చేయడం, అనిపించిన దానికోసమే కృషి చేయడం. అలాగే ఏదైనా ఒక విషయంలో ఖచ్చితంగా దాని యొక్క ఫలితం సాధించాలి అనుకున్నప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క సహజ లక్షణం ఏంటి అంటే ఎంత కష్టమైనా, ఎంత సమయం పట్టినా అది సాధించడానికి చాలా ఎదురు చూస్తారు. అంటే ఏదో చేసేసాను కదా పర్లేదులే వచ్చినప్పుడే వస్తుందని వదిలేరు. కృషి చేస్తారు, కష్టపడతారు, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చేదాకా కూడా వెయిట్ చేసే లక్షణం అనేది వీళ్ళకి, అంటే అంత పేషెన్స్, సహనం అనేది వీళ్ళ దాంట్లో మనం ఒకటి గమనించవచ్చు. అలాగే వీళ్ళకు ఉండే ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే చూడ్డానికి చాలా కఠినంగా కనబడతారు. అంటే వీళ్ళు తొందరగా క్షమించరేమో అన్నట్టుగా అనుకున్నా ఏదన్నా విషయంలో అవసరం వస్తే తొందరగా క్షమిస్తారు, కానీ చూసేవాళ్ళు అనుకుంటారంటే వీళ్ళు చాలా కఠినంగా ఉన్నారు, వీళ్ళు చాలా స్టబర్న్గానే డెసిషన్ తీసుకుంటారు, వీళ్ళు మనకి అనుకూలంగా ఉండరు అనుకుంటారు. కానీ ఆ రకమైన లక్షణాలు ఉండవు. ఏ విషయంలోనైనా సరే వ్యక్తుల్ని క్షమించగలరు, వ్యక్తులకి సహకరించగలరు. ఇతరులు ఎవరైనా వీళ్ళకి ఉపకారం చేస్తే దానికంటే ఎక్కువ స్థాయిలోనే తిరిగి ఉపకారం చేయడానికి, అంటే ఇతరులు లాభం పొందుతారు వీళ్ళ వల్ల. ఎలాగా, వాళ్ళు చేసిన ఉపకారం కంటే అధికంగా వీళ్ళు చేయడానికి. అలాగే ఇతరుల కష్టాలు చూసి జాలి దయతో కరిగిపోవడం, వాళ్ళకి ఎంతైనా సహకరించడానికి ముందుకు వెళ్ళడం,
ఎంత శ్రమ కోర్చైనా సరే అనుకున్న ఫలితాలు సాధించడానికి చాలా వరకు చాలా కాలం ఎదురు చూడడం, ఇవన్నీ వీరి యొక్క ముఖ్యమైన లక్షణాల్లో భాగంగా చెప్పచ్చు. వీళ్ళకి ఎక్కువ కీర్తికాంక్ష, అంటే వీళ్ళు చాలా బాగా చేయగలరు రేపనైనా, అందుకని వీళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతారు. సహజం, అంటే వీళ్ళు పడిన కష్టాన్ని ఇతరులు గుర్తించాలి అన్న విషయం ఒకటి. అలాగే ఏదన్నా పని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో ఇతరులు వీళ్ళకి ఎవరిని మోసం చేసే స్వభావం ఉండదు కనుక వీళ్ళు ఏమని ఆలోచిస్తారంటే వీళ్ళు చాలా ట్రాన్స్పరెంట్, వీళ్ళ మైండ్ ఉంటుంది కనుక ఇతరులు కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఉంటారేమో అన్న భావనతో వీళ్ళు ఒక వ్యక్తితో ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తులు ఆ విధంగా కనుక లేకపోతే వీళ్ళు చేస్తున్న పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా అస్సలు వెనకాడరు. కాబట్టి వీళ్ళతో పని కావాలి అనుకున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా ఉండడం అనేది కూడా ఇతరులు చేయాలి. అలాగే వీళ్ళు లౌక్యం తెలియదు, వీళ్ళకి ఏ విషయంలోనైనా సిస్టమేటిక్గా ఉండడం, వేదాంతం, భక్తి, ఆధ్యాత్మిక చింతన, ప్రయాణాలంటే చాలా ఇష్టపడతారు ప్రతి విషయంలో కూడాను. అలాగే వీళ్ళకి ఏంటంటే దాంతోపాటుగా ఇతరులకు సహకరించాలి, జాలి దయా గుణాలు అనేవి అధికంగా ఉండడం, ఎక్కువ ప్రయాణాలతో పాటుగా కృషి అనేది అధికంగా చేస్తారు. ఏ పనిలోనైనా కృషి చేయకపోతే సక్సెస్ అనేది రాదు అన్నది వీళ్ళ యొక్క నిరంతర ఇది. అలాగే మిత్రులు అనేవాళ్ళు ఉన్నా కూడా మిత్రుల యొక్క సహకారం కన్నా మిత్రులకే వీళ్ళు ఎక్కువ సహకరించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కూడా వీళ్ళ దాంట్లో ఎక్కువ మనం చూస్తాం. అలాగే వీళ్ళకి ఎక్కువ విద్యకి సంబంధించిన విషయాలు, వీళ్ళకి 1-2 రకాలైన ఆదాయాలు కూడా ఉంటాయి. అంటే ప్రతి విషయంలోనూ వీళ్ళు చాలా కష్టపడతారు కాబట్టి ఆదాయ మార్గాలైనా వీళ్ళకి చక్కగా ఉంటాయి, ఆలోచన మార్గాలైనా చక్కగా ఉంటాయి, సలహాలు ఇచ్చే విషయంలోనూ చాలా చక్కగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వీళ్ళకి వీళ్ళంతవరకు పెంపుడు జంతువులు మొదలైన వాటి వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వాటి రీత్యా వాటికి కొంత వీళ్ళంతవరకు ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వీళ్ళ యొక్క దక్షతని గుర్తించి ఎవరైతే ప్రోత్సహిస్తారో వీళ్ళ శక్తి సామర్థ్యాలు అమోఘంగా పనిచేస్తాయి. అంటే వీళ్ళని ఎంతసేపు కూడా ఆ రకమైన విషయాల్లో ప్రోత్సహించే వ్యక్తులు అనేవాళ్ళు కావాలి. వీళ్ళ యొక్క శక్తిని గుర్తించే వాళ్ళు, కార్యదీక్షతని నమ్మిన వాళ్ళు, వీళ్ళ కృషికి తగిన విధంగా పారితోషికం ఇచ్చేవాళ్ళు, అలాగే వీళ్ళని మోసం చేయని వాళ్ళు. మోసం అంటే ఏంటి, వీళ్ళు మొదలుపెట్టిన కార్యక్రమంలో సగంలో రకరకాలుగా వ్యక్తులు కనుక మారిపోతే వదిలేసి వచ్చేస్తారు కాబట్టి ఆ విషయంలో అలా చేయని వాళ్ళు మొదలైనవన్నీ ఉన్నట్లయితే వీళ్ళు చక్కగా అనుకున్న పనులు అనుకున్న సమయంలో వీళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.